నమస్తే అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు వీడియోలో చదివేసి పక్కన పడేసే న్యూస్ పేపర్లతో పాతకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఉపయోగించిన పేపర్ బుట్టలను ఈరోజు మనం తయారు చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పేపర్ బుట్టల్ని రెడీ చేసుకోవడానికి న్యూస్ పేపర్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నేను ఒక 4 బుట్టలు తయారు చేద్దామని చెప్పి 1 కేజీ పేపర్లను నానబెట్టానండి. మనం ఎన్ని ఎక్కువ బుట్టలు తయారు చేసుకోవాలనుకుంటే అన్ని ఎక్కువ పేపర్లు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పేపర్లతో పాటు బుట్ట మంచి కలర్లో షేప్లో రావడానికి జిగురు కోసం మెంతులను కూడా నానబెట్టుకోవాలి. అలాగే చిన్న శుద్ధ ముక్కను కూడా నానబెట్టుకుంటే బుట్టలు మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు మనం 2 గంటల సేపు నానబెట్టుకున్న పేపర్లను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పేపర్లు నలగటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పాతకాలంలో అయితే రోట్లో వేసి రుబ్బుకునేవారండి. మనకి రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో వేసి రుబ్బుకోవచ్చు. మిక్సీలో అయినా సరే బాగా నలుగుతుంది. కాకపోతే చిన్న చిన్న వాయిలు పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే పేపర్లతో పాటు మెంతుల్ని వేసి గ్రైండ్ చేసుకోకుండా పేపర్లు సగం నలిగిన తర్వాత మనం మెంతుల్ని వేసి గ్రైండ్ చేసుకుంటే బుట్ట చేసుకోవటానికి వీలుగా జిగురు ఫామ్ అయ్యి చక్కగా పేస్ట్ రెడీ అవుతుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం రుబ్బుకోవచ్చు. కాకపోతే వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. పలచనైతే మళ్ళీ బుట్ట షేప్ అనేది సరిగా రాదు. చివరగా దీనిలో నానబెట్టుకున్న శుద్ధని ఇలా లిక్విడ్ రూపంలో కలిపేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు దీనిలో వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా శుద్ధని వేయటం వల్ల బుట్ట కలర్ అనేది బాగుంటుంది ఆరిన తర్వాత. శుద్ధని మరీ ఎక్కువగా వేసుకోకుండా మీడియంగా కొంచెం అంటే కేజీ పేపర్లకి 1 గుప్పెడు శుద్ధ వేసుకుంటే సరిపోతుంది. శుద్ధ ఎక్కువైతే బుట్ట పగుళ్ళు వచ్చి షేప్ అవుట్ అవుతుంది. సో అదొకటి మనం చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పేపర్లను కూడా కొద్దిగా మెంతులు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముందు కొద్దిగా పేపర్లు వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత మెంతులు వేసి చివరిలో శుద్ధ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనం బుట్టల్ని రెడీ చేసేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కాగితాల పేస్ట్ అంతా కూడా వేరే ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్లో మెంతులు శుద్ధ వేసాం కదా, మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే అసలు చేతికి అనేది అంటుకోదు. మంచి జిగురు ఫామ్ అయ్యి బుట్ట ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం రెడీ చేసుకోవచ్చు. కొత్త బుక్స్ కొనుక్కున్నప్పుడు వచ్చే స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇప్పుడు అస్సలు చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు మనం ఈ పేస్ట్తో బుట్టల్ని తయారు చేసుకుందాం. అడుగున సపోర్ట్కి ఒక ప్లేట్ వేసుకుని ఒక గాజు బౌల్ని తీసుకున్నాను. మనం ఏ షేప్లో బుట్ట కావాలనుకుంటే ఆ షేప్లో మనం బౌల్ని తీసుకుని ఒక క్లాత్ని తడుపుకుని దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాగితాల పేస్ట్ని కొద్దిగా తీసుకుంటూ అడుగున కొంచెం మందంగా ఉండేటట్టు బౌల్ అంతా కూడా పరుచుకోవాలి. ఇలా ఈ కాగితాల పిండితో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బుట్టల్ని తయారు చేసుకోవచ్చు.
ఇలా మనకి కావాల్సినన్ని బుట్టల్ని నచ్చిన షేప్లో తయారు చేసుకుని నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఎండలో పెడితే పగుళ్ళు వస్తాయి కాబట్టి మనం నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. నేను రేకు పందిరిలో ఇలా టేబుల్ మీద ఉంచేసాను. 2 డేస్ తర్వాత ఇలా ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ తడి ఉందండి. ఇంకా 2 డేస్ పాటు ఆరాలి. 4 రోజుల తర్వాత బుట్టలన్నీ చక్కగా ఆరిపోయి మనం షేప్ కోసం పెట్టుకున్న ఆ ప్లాస్టిక్ బుట్ట నుంచి సెపరేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ బుట్టల నుండి బౌల్ని క్లాత్ని సెపరేట్ చేసేద్దాం. ఈ బుట్టలు ఇంకా అందంగా అట్రాక్టివ్గా కనపడాలనుకుంటే పెయింట్ వేసుకోవచ్చు. ఈ బుట్టల్ని ఇలా మనం వంటగదిలో కూరగాయలు వేసుకోవటానికి, ఇలా ఫ్లవర్స్ వేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చండి. టేబుల్ మీద ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయండి. కాకపోతే వీటిని తడపకూడదు, తడిపితే పాడైపోతాయి. నేను ఈ బుట్టల్ని తయారు చేయడానికి కారణం, మనం హార్వెస్ట్లు చేసుకున్నప్పుడు వచ్చే కూరగాయల్ని వీడియోస్లో చూపించేటప్పుడు ఇలా బుట్టల్లో వేసుకోవచ్చు, దేనికి అది సపరేట్గా అన్నట్టుగా నేను తయారు చేశాను. కాకపోతే మనం వంటగదిలో ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. చాలా సింపుల్గా పనికిరాని న్యూస్ పేపర్లతో ఇలా అందమైన బుట్టల్ని తయారు చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.